హలో హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ఏరోస్ అకాడమీ. నేను మీ రాజు చెరుకురి. ఈరోజు ఉదయం మనం డిస్కస్ చేయబోయేటువంటి టాపిక్ ఏంటి అని అంటే రీజనింగ్ గ్రూప్ 1 ప్రిలిమ్స్కి సంబంధించి మెంటల్ ఎబిలిటీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ టాపిక్ ఏదైతే ఉందో ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఈ టాపిక్ నుండి దాదాపుగా మనకు 25 నుండి 30 మార్కులు వస్తున్నాయి. సో మరి 25 నుండి 35 మార్కులను మనం ఏ విధంగా సాధించవచ్చు? తెలంగాణ రాష్ట్రంలో ఎంతో మంది నిరుద్యోగులు ఎంతో మంది కష్టాలను ఓర్చుకొని ఉద్యోగాలు లేక వీధిన పడి ఎంతో మంది కష్టాలలో అనుభవిస్తున్నటువంటి ఆస్పిరెంట్స్ కోసం మీకు ఫ్రీలో ఏ విధంగా మెంటల్ ఎబిలిటీలో 25 మార్కులు సంపాదించాలి, లేదా 30 ఇస్తే 30 మార్కులు ఏ విధంగా సంపాదించాలి, వాటిని ఏ విధంగా మనం గెయిన్ చేసుకోవాలనేటువంటి అంశాలను మనం ఈరోజు మాట్లాడదాం. కాబట్టి టీఎస్పీఎస్సీ నిర్వహించబోయేటువంటి గ్రూప్ 1 ఏదైతే ఉందో దీంట్లో మనకి ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ అని 2 భాగాలుగా మనకు ఎగ్జామ్స్ని డివైడ్ చేశారు. మరి దీంట్లో ముఖ్యంగా మనం మాట్లాడుకుంటే ప్రిలిమ్స్కు సంబంధించి క్వాలిఫై ఎవరైతే అవుతారో వారిని మాత్రమే మెయిన్స్కి అలౌ చేస్తారు. మరి ఏంటి క్వాలిఫై ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ అని అంటే 150 మార్క్స్కి ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది. టైం డ్యూరేషన్ వచ్చేసి 150 మినిట్స్ ఉంటుంది. ఓకే, సో మరి 150 మినిట్స్లో 150 మార్క్స్ ఏ విధంగా గెయిన్ చేయాలి, ఎంత గెయిన్ చేస్తే మనం మెయిన్స్కి సెలెక్ట్ అవుతాము అనేటువంటి అంశాలను కూడా మనం చాలా క్లుప్తంగా ఇక్కడ వివరిద్దాం. సో మరి ఇప్పుడు ఏంటి ఈ ప్రిలిమ్స్ ఎగ్జామ్లో క్వాలిఫై అవ్వాలనంటే మరి ప్రిలిమ్స్ ఎగ్జామ్లో దాదాపుగా మనకు 13 టాపిక్స్ ఉన్నాయి. ఈ 13 టాపిక్స్లో మనకు అతి ఇంపార్టెంట్ అయింది, అతి తొందరగా మనం మార్కులు తెచ్చుకునేటువంటి ఏకైక టాపిక్ ఏదైనా ఉంది అని అంటే అది 13th టాపిక్ మనకు మెంటల్ ఎబిలిటీ మరియు డాటా ఇంటర్ప్రిటేషన్. సో మరి ఏంటి ఈ మెంటల్ ఎబిలిటీ అండ్ డాటా ఇంటర్ప్రిటేషన్లో ఏమొస్తుంది అని అంటే మనం చూసుకున్నట్టయితే సో దీంట్లో లాజికల్ రీజనింగ్, మరియు జనరల్ రీజనింగ్, సో ఈ విధంగా మనకి మరి డాటా ఇంటర్ప్రిటేషన్లో కూడా మనకు డాటా ఇచ్చి మనల్ని ఆన్సర్స్ కనుక్కోమని చెప్తాడు. సో మరి ఈ విధమైనటువంటి టాపిక్లో మరి ఏ విధంగా మనం మార్కులు తెచ్చుకోవచ్చు అని అంటే ఇక్కడ మనకి లాజికల్ రీజనింగ్ అండ్ జనరల్ రీజనింగ్లోనే దాదాపుగా మనకు 10 నుంచి 13 మార్కులు కవర్ అవుతున్నాయి. అంటే మీరు రీజనింగ్ అండ్ లాజికల్ రీజనింగ్ పర్ఫెక్ట్గా ఏ ప్రశ్న ఇచ్చినా చేయగలిగితే, ఎక్కడి నుంచి ఏ సందర్భం నుంచి ఇచ్చినా మీరు దాన్ని ఐడెంటిఫై చేయగలిగి ఆన్సర్ చేయగలిగితే మీకు 10 నుంచి 13 మార్కులు ఇక్కడే వస్తాయి. మరియు డాటా ఇంటర్ప్రిటేషన్ నుంచి మనకి ఒక 10 మార్కులు వచ్చే అవకాశం ఉంది. సో ఈ విధంగా మనము వీటిని డివైడ్ చేసుకోగలిగితే ఈజీగా మనకు ఎక్కువగా మార్కులు వచ్చే అవకాశం ఉంది. ఏ విధంగా నేను చెప్తాను ఇక్కడ వినండి. అంటే మనం 150 మార్క్స్ అనుకున్నాం కదా, ఈ 150 మార్క్స్ ఏవైతే ఉన్నాయో ఈ 150 మార్క్స్కు 150 మినిట్స్లో మనం రాసే ఎగ్జామ్లో దాదాపుగా 25 క్వశ్చన్స్ మనకు మెంటల్ ఎబిలిటీ నుంచి వచ్చే అవకాశం ఉంది. అంటే ఇక్కడ చూద్దాం, 25లో మీకు కానీ ఒక 20 నుంచి 22 మార్క్స్ వచ్చాయనుకుందాం. ఓకే, సో మరి 20 నుంచి 22 మార్క్స్ వస్తే కనుక ఏ విధంగా దీన్ని సాధించవచ్చు అని అంటే ఇక్కడ చూడండి, చాలా క్లియర్గా మనకి 150లో ఇక్కడ 13 టాపిక్స్ ఉన్నాయి కదా, ఈ 13 టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఈ 13 టాపిక్స్లో మనకు కరెంట్ అఫైర్స్ మరియు హిస్టరీ, పాలిటీ, ఎకానమీ,
జనరల్ సైన్స్, ఈ విధమైనటువంటి టాపిక్స్లో నుంచి దాదాపుగా మనకి 50 మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5. ఈ 5 టాపిక్స్ని కనుక మీరు సీరియస్గా చదివితే 50 మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. కానీ ఇక్కడ మీరు ఒక టాపిక్ ఏదైతే మెంటల్ ఎబిలిటీ అండ్ డాటా ఇంటర్ప్రిటేషన్ చదివితే మీకు 20 నుంచి 22 మార్క్స్ వచ్చే అవకాశం ఉందంటే 50%. మీకు 5 సబ్జెక్ట్స్ చదివితే వచ్చే దాంట్లో ఒక సబ్జెక్ట్ చదివితే 50% మార్క్స్ గెయిన్ అవుతున్నాయి. కాబట్టి ఫస్ట్ ప్రియారిటీ మీరు మెంటల్ ఎబిలిటీకి ఇవ్వండి. మెంటల్ ఎబిలిటీ ఇవ్వడం వల్ల ఏమవుతుందనంటే 150కి గత ప్రిలిమినరీ ఎగ్జామ్లో మనము దురదృష్టవశాత్తు 2 సార్లు ప్రిలిమినరీ ఎగ్జామ్ రాసాం. జూన్ 9న 2023 మరియు అక్టోబర్లో కూడా మనము ప్రిలిమినరీ ఎగ్జామ్ 2 టైమ్స్ రాసాం. కానీ 2 టైమ్స్ గవర్నమెంట్ కండక్ట్ చేయలేక రద్దు అవ్వడం జరిగింది. సో మరి ఇప్పుడు ఈ రద్దయిన దాని గురించి ఆలోచించడం మానేసి మనం ఏ విధంగా సాధించాలి అని అంటే లాస్ట్ 2 ప్రిలిమ్స్లో మనం చూస్తే కనుక 70 నుంచి 90 మార్క్స్ వచ్చిన వాళ్ళందరూ కూడా ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యారు. మరి క్వాలిఫై అయిన వాళ్ళందరూ మెయిన్స్కి సెలెక్ట్ అయ్యారు కదా అంటే ఇప్పుడు మనం సాధించాల్సినటువంటి మార్కులు ఎన్ని? 72 యావరేజ్గా 70 to 90 మార్క్స్ మనము గెయిన్ చేయాలి. ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్స్ ఉంటారో వారికి మాత్రమే ఇది ఈజీగా ఛాన్స్ ఉంటుంది. ఏదో ఫ్రెషర్గా ఇప్పుడే స్టార్ట్ చేశాను నేను సాధిస్తాను అని అనుకుంటే పొరపాటు. ఫ్రెషర్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళందరూ కూడా మీరు గ్రూప్ 1 వదిలేసి గ్రూప్ 2 ప్రిపేర్ అవ్వడం మొదలు పెట్టండి. ఇక్కడ రెండవ అడ్వైజ్ ఏంటి అని అంటే మరి 70 to 90లో మనకు మెంటల్ ఎబిలిటీలో ఎన్ని మార్క్స్ వస్తున్నాయి? 20 to 22 వస్తున్నాయి. కానీ ఇంకా హార్డ్ వర్క్ చేయగలిగితే మీరు 25 మార్క్స్ తెచ్చుకునే అవకాశం ఉంది. ఒకవేళ కనుక మీకు 25 మార్క్సే తెచ్చుకుంటే ఇక్కడ చూడండి, ఇక్కడ 80లో నుంచి 25 తీసేస్తే 5 7 5 55. అంటే మీరు ఇంకా ఏవైతే 13 టాపిక్స్లో నుండి 1 టాపిక్ 25 మార్క్స్, అదర్ 12 టాపిక్స్, సో 1 టాపిక్, దట్ ఈస్ మెంటల్ ఎబిలిటీ అండ్ డాటా ఇంటర్ప్రిటేషన్, ఎండి అంటున్నాను. సో ఇక్కడ 12 టాపిక్స్లో నుండి నువ్వు తెచ్చుకోవాల్సినటువంటి మార్కులు 55 to 60. కానీ నీకు ఇక్కడ ఒక టాపిక్లో నుంచే 25 మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. అంటే ఒకసారి చూడండి, మీరు కనుక ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి సీరియస్గా ప్రిపేర్ అయ్యే వారికి ఇది ఎంత మంచి. చూడండి, 12 టాపిక్స్ మీరు హార్డ్ వర్క్ చేసి చదివితే మీ సమయం అంతా కేటాయించి చదివితే మీకు వచ్చే మార్క్స్ 55 నుంచి 60. కానీ ఒక టాపిక్ను సీరియస్గా కనుక మీరు నెగ్లెక్ట్ చేయకుండా చదవగలిగితే మీకు అక్కడనే 25 మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. అంటే ఇక్కడ మీకు 80లో 25 మార్క్స్ ఇక్కడే వస్తే దాదాపుగా 35 to 40% మార్క్స్ అనేవి మీరు గెయిన్ చేస్తున్నారు. కాబట్టి వెరీ ఇంపార్టెంట్ అండి. డెఫినెట్గా మీరు మర్చిపోకుండా టీఎస్పీఎస్సీ నిర్వహించబోయేటువంటి గ్రూప్ 1 ఎగ్జామ్ ఏదైతే ఉందో ఈ గ్రూప్ 1 ఎగ్జామ్ ప్రిలిమినరీ క్లియర్ చేయాలనంటే మెంటల్ ఎబిలిటీ అండ్ డాటా ఇంటర్ప్రిటేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి నెగ్లెక్ట్ చేయకుండా మీరు మీకోసమే ఇప్పుడు ఏరోస్ అకాడమీ ఎడ్యుకేషనల్ యాప్ని మీ ముందుకు తీసుకొచ్చింది. ఈ ఎడ్యుకేషనల్ యాప్ ఏం చేస్తుందనంటే ఏరోస్ అకాడమీ ద్వారా డాటా ఇంటర్ప్రిటేషన్ అండ్ మెంటల్ ఎబిలిటీ, లాజికల్ రీజనింగ్, మ్యాథమెటిక్స్, జనరల్ మ్యాథమెటిక్స్, పోలీస్ కానిస్టేబుల్ కావచ్చు, ఎస్ఐ కావచ్చు, లేదా ఎస్ఎస్సి కావచ్చు, సిజిఎల్ కావచ్చు, బ్యాంక్ జాబ్స్ కావచ్చు, ఇంకా రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఆర్ఆర్బి జాబ్స్ కావచ్చు, ఏ జాబ్లో అడిగేటువంటి అర్థమెటిక్, రీజనింగ్ అండ్ మెంటల్ ఎబిలిటీ, డాటా ఇంటర్ప్రిటేషన్ అండ్ డాటా సఫిషియన్సీ, ఇలాంటి ప్రశ్నలన్నిటికీ, ఇలాంటి టాపిక్స్ అన్నిటికి కూడా
మీకు ఆన్సర్ అవుతుంది. మిమ్మల్ని మీకు తోడుగా ఉద్యోగం సాధించే వరకు కూడా ఏరోస్ అకాడమీ మీకు అందుబాటులో ఉంటుంది. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఏరోస్ అకాడమీ. అండ్ అలాగే ఏరోస్ అకాడమీ అనే ఎడ్యుకేషన్ యాప్ను కూడా మీ మొబైల్లో నుండి మీ మొబైల్లో ఉన్నటువంటి గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. అందులో మీకు ఇచ్చేటువంటి బెస్ట్ ఆఫర్స్ ద్వారా మీరు అర్థమెటిక్ అండ్ లాజికల్ రీజనింగ్ అండ్ మెంటల్ ఎబిలిటీ, డాటా సఫిషియెంట్ అండ్ డాటా ఇంటర్ప్రిటేషన్ సంబంధించినటువంటి ఆల్ కోర్సెస్ మీకు అవైలబుల్ ఉన్నాయి. కాబట్టి ఆలస్యం చేయకుండా ఉద్యోగం సాధించాలని కసి ఉన్న వాళ్ళు, మళ్ళీ చెప్తున్నాను, డబ్బులు ఎవరికి ఊరికే రావు. మీరు డబ్బులు అనవసరంగా ఖర్చు పెడుతూ ఉంటారు. కానీ మీ జీవితాన్ని బాగు చేసుకునేటువంటి ఏకైక ప్రయోజనం ఏదైనా ఉంది అని అంటే అది ఉద్యోగం మాత్రమే. సో ప్రభుత్వ ఉద్యోగం సాధించడం అనేది అందరికీ ఒక కళ లాంటిది. ఈ ప్రభుత్వ ఉద్యోగాన్ని మీరు సాధించాలంటే మీరు పెట్టేటువంటి 500 రూపాయలు 100 రూపాయలు చాలా తక్కువ ఖర్చు. మీ జీవితాలలో మీ దోస్తులు కలిసినప్పుడు, మీ కుటుంబాల్లో బంధువులు వచ్చినప్పుడు మీరు వేల రూపాయల్లో ఖర్చు చేస్తారు. కానీ మీ ఉద్యోగం కోసం, మీ జీవితాల కోసం ఇక్కడ ఆలోచన చేయండి. డెఫినెట్గా మీకు ఉపయోగపడుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.